నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒక మనిషిని ఇమోషనల్గా స్టేబుల్ చేయటం నా పని, నా వృత్తి. రీసెంట్గా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద మనం ఒక వీడియో చేసాం. ఈ వీడియోలో సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు ఎందుకు తగ్గుతుంది, దానికి మొట్టమొదటి మెయిన్ రీజన్ ఏంటి అనేదే ఈ వీడియో. ఇది తెలియాలంటే రీసెంట్గా జరిగిన నా క్లయింట్ ఇంటరాక్షన్ నేను మీతో చెప్తాను. ఒక కంపెనీలో నేను ట్రైనింగ్ తీసుకుంటుంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి, కశ్యప్ మా దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడు, హీఈస్ ఫెంటాస్టిక్, వర్క్లో అతని మీద వచ్చిన కంప్లైంట్ ఏం లేదు, ఇచ్చిన పని ఇచ్చిన టైంలో కంప్లీట్ చేస్తాడు. ఛాలెంజ్ ఏంటంటే కంపెనీలో నలుగురితో కలవడు, నలుగురితో మాట్లాడు, అట్లని చెప్పి మొహం మార్చుకొని కూర్చోడు, కానీ వస్తాడు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఇంట్లో కూడా ఆ పిల్లగాడంతే, నలుగురితో కలవటం కానీ మాట్లాడటం కానీ చాలా రిజర్వ్డ్ టైప్ అంటాం కదా. మేము టీమ్ అవుటింగ్ కింద సినిమాకి పోదామన్నా, లేదా ఒక ఊరు పోవాలన్నా, ఓ పిక్నిక్కి పోవాలన్నా ఆ పిల్లగాడు ఎప్పుడు ఎగ్గొడుతుంటాడు. అది ఎందుకు ఏంటి మాకు అర్థం కావట్లే. ఒకసారి మాట్లాడు ఆ పిల్లగాడితో. దెన్ ఆ మేనేజర్తో నేను కూర్చొని మాట్లాడుతుంటే ఆ అబ్బాయి మైండ్లో ఉన్న ప్యాటర్న్ ఏంటంటే అండి, ఆ ఆఫీస్లో చాలామంది మెజారిటీ ఇంజనీర్లందరూ ఐఐటీలో చదువుకొని వచ్చారు, ఇంజనీర్లందరూ ఐఐటీ నుంచి వచ్చారు, ఎంబీఏ చేసిన వాళ్ళందరూ ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చారు, ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో చదువుకొని వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు. ఆ అబ్బాయి దృష్టిలో నార్మల్ కాలేజీలో చదువుకున్నాడు. అది నిజంగా నార్మల్ కాలేజా, చిన్నదా పెద్దదా నాకు తెలియదు. ఆ అబ్బాయి దృష్టిలో అదొక చిన్న కాలేజ్. సో ఆ అబ్బాయి మైండ్లో కాన్స్టాంట్గా నడుస్తున్న ఒక థాట్ ఏంటంటే, వాళ్ళు అంత పెద్ద పెద్ద కాలేజీల్లో చదివారు, అంత పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ముందు నేనెంత. ఈ సింగిల్ ప్యాటర్న్ వల్ల తన మీద తనకి కాన్ఫిడెన్స్, తన మీద తనకి నమ్మకం, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతూ పోయినాయి. సింగిల్ రీజన్, కంపారిజన్. మై డియర్ ఫ్రెండ్స్, కంపారిజన్. ఇవాళ ఎక్కడ చూసినా కంపారిజనే. వీ కంపేర్ అవర్ వర్స్ట్ విత్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్. మన వర్స్ట్ని వేరే వాళ్ళ బెస్ట్తో కంపేర్ చేసుకుంటున్నాం. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. పొట్టిగున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా లేరు. ఎందుకు? అయ్యో నేను పొట్టిగున్నా. పొడుగున్న వాళ్ళతో కంపేర్. వాడు చూడు 6 అడుగులు ఉన్నాడు, నేను 5 అడుగులే ఉన్నా, ఇంకొక 2-3 ఇంచులు దేవుడు ఇచ్చుంటే ఎంత బాగుండేదో. సో పొట్టిగున్న వాళ్ళు సంతోషంగా లేరు. పొడుగున్న వాళ్ళని అడగండి, ఆర్ యూ హ్యాపీ, యు ఆర్ వెరీ టాల్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, హీఈస్ 6'3" or 6'4". మేము బూట్లు కొనుక్కున్నా, చెప్పులు కొనుక్కున్నా, డ్రెస్సులు కొనుక్కున్నా ఎప్పుడు వాడు ఏడ్చేవాడు. ఎందుకంటే వాడి సైజులు దొరికేవి కావు, పెద్దగా ఉన్నాడు కాబట్టి. సో పొడుగున్నవాడు హ్యాపీగా లేడు, పొట్టిగున్నవాడు హ్యాపీగా లేడు. ఇంకా పొడుగున్న వాళ్ళని అడిగితే, ఎందుకున్నామండి ఇంత పొడుగు, ఇంట్లో ఏమన్నా పని చేయకపోతే తిడుతున్నారు, చెట్టు అంత ఎదిగా ఏం చేయట్లేదని. నీదర్ అ షార్ట్ పర్సన్ ఈజ్ హ్యాపీ నార్ అ టాల్ పర్సన్. కొంచెం డార్క్ కాంప్లెక్సేషన్ ఉన్న వాళ్ళు టన్స్ అండ్ టన్స్ క్రీమ్స్ రాసుకుంటున్నారు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, పాండ్స్, ఓలే, ఏలే, వాట్ నాట్. ఎందుకు? వాళ్ళ కలర్తో వాళ్ళు హ్యాపీగా లేరు. కొన్ని తెల్లగున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు ఇంకా తెల్లగన్నా అవ్వాలి, లేకపోతే అన్న ఏం చేస్తాం, ఎండలో పోతే ఇక్కడ ఈ చెంపెర్రగా అవుతుంది, ఏడిస్తే ఈ చెంపెర్రగా అవుతుంది, నవ్వితే ముక్కెర్రగా అవుతుంది, జోకర్ లాగా ఉన్నాం. సో పొట్టిగున్నోడు హ్యాపీగా లేడు, పొడుగున్నోడు హ్యాపీగా లేడు, తెల్లగున్నోడు హ్యాపీగా లేడు, నల్లగున్నోడు హ్యాపీగా లేడు. యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో జుట్టు ఊడిపోతుంది, మంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం లాగా తయారవుతుంది, చుట్టూ ప్రేక్షకులు ఉంటారు కానీ మధ్యలో ఏం లేదు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీవన్, యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. సో జుట్టు పోతున్న వాళ్ళు జుట్టు పోతుందని బాధపడుతున్నారు, జుట్టు ఉన్న వాళ్ళు దే ఆర్ షేవింగ్ దేర్ హెడ్. నేషనల్ హైవే 1, నేషనల్ హైవే 2 మధ్యలో పార్క్యూపైన్. పొట్టిగున్నోడు హ్యాపీగా లేడు, పొడుగున్నోడు హ్యాపీగా లేడు, నల్లగున్నోడు హ్యాపీగా లేడు, తెల్లగున్న వాళ్ళు హ్యాపీగా లేరు, జుట్టున్న వాళ్ళు హ్యాపీగా లేరు, జుట్టు లేని వాళ్ళు హ్యాపీగా లేరు, చదువుకున్న వాళ్ళు హ్యాపీగా లేరు, చదువుకోలేని వాళ్ళు హ్యాపీగా లేరు, డబ్బున్న వాళ్ళు హ్యాపీగా లేరు, డబ్బు లేని వాళ్ళు హ్యాపీగా లేరు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ us are not happy. The single reason we are not happy the way we are, మనం ఉన్నట్లుగా మనకు మన మీద ఇష్టం లేదు. The simple reason is comparison. మీరు నన్ను అడగచ్చు, కశ్యప్ కంపారిజన్ చేసుకుంటే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు కదా, మనం గ్రో అవ్వచ్చు కదా, మనలో లేనిది మనకు తెలుస్తుంది కదా. డెఫినెట్గా అండి, ప్రతి ఒక్కదానికి నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ ఉంటాయి, నో డౌట్. కంపారిజన్ కూడా పాజిటివ్గా ఉపయోగపడుతుంది. అయితే కంపారిజన్ ఎట్లాంటిదంటే పాము విషం లాంటిది. విషాన్నే విరుగుడుగా ఉపయోగించవచ్చు, నో డౌట్. కానీ ఆ ప్రక్రియ వేరు. డైరెక్ట్గా విషాన్ని తీసుకొని ఇంజెక్ట్ చేస్తే చస్తాడు.
రైట్? విషాన్ని యాంటీ వినంగా ఆ మందుగా మార్చాలి అంటే ప్రక్రియ వేరే ఉంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కంపారిజన్ని పాజిటివ్గా యూస్ చేసుకోవాలి అంటే దానికి కొద్దో గొప్ప ట్రైనింగ్ అయి ఉండాలి, మైండ్ని ట్రైన్ చేయాలి. సింపుల్ రీజన్ అండి, కంపారిజన్ మీకు ఉపయోగపడుతుందా లేదా తెలవాలంటే ఈ 2 క్వశ్చన్స్ అడగండి. మీరెప్పుడు కంపేర్ చేసుకున్నా, మిమ్మల్ని వేరే వాళ్ళు కంపేర్ చేసినా, లేదా మనం కంపేర్ చేసుకున్నా, మనం ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకున్నా, మీరు బెటర్గా ఫీల్ అవుతున్నారా లేదా బిట్టర్గా ఫీల్ అవుతున్నారా? బిట్టర్ అంటే తెలుగులో చెప్పాలంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేదుగా. బేసిక్గా నేను మంచిగా ఫీల్ అవుతున్నానా, కంపారిజన్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతున్నానా, ఆర్ బిట్టర్గా ఫీల్ అవుతున్నానా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువ కంపారిజన్ ఎక్కువైన కొద్దీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతూ పోతుంది. ఎస్ ఆర్ నో? పండగలప్పుడు బై 1 get 1, ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ చెప్తారు కదా. బై కంపారిజన్ కొంటే ఫ్రీ, జెలసీ ఫ్రీ. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అందుకే కదండి ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి సినిమాకి పోవడం చాలా తక్కువైంది. వాళ్ళు ఫ్రెండ్స్తో పోతారు, వాళ్ళవన్నీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు. ఎందుకు? ఒకటంటే ఒకటికి పడదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే కంపారిజన్. వాడు చేస్తే నువ్వెందుకు చేయలేవు? హే, మీరు యాపిల్ సీడ్, నేను పైనాపిల్ సీడ్. మీరు యాపిల్ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయగలరు, నేను పైనాపిల్ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయగలుగుతా. కంపారిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ సక్సెస్. రిమెంబర్ దిస్. కంపారిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ టు బికమ్ సక్సెస్ఫుల్. నన్ను అడగచ్చు, కశ్యప్ ఇంప్రూవ్ అవ్వటం ఎలా, కంపేర్ చేసుకోకపోతే ఎలా? హే, కంపేర్ యువర్ ఎస్టర్డే విత్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. నిన్న నాకు 10 మార్కులు వచ్చినాయి, ఇవాళ 15 వచ్చినాయి, ఐ విల్ ఫీల్ హ్యాపీ. నిన్న నేను 1,00,000 రూపాయలు సంపాదించా, ఇవాళ నేను 1,50,000 సంపాదించా, ఐ ఫీల్ హ్యాపీ ఇఫ్ ఐ కంపేర్ మై ఎస్టర్డే. బట్ ఇంకోటి దగ్గర 2,00,000 చూస్తే ఎనర్జీ లెవెల్ అంతా పోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, కంపారిజన్, ఎక్స్పెషల్లీ నెగటివ్ కంపారిజన్ ఈజ్ ఎ ప్రిజన్. మన మీద మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గటానికి ఉన్న మెయిన్ రీజన్స్లో మొట్టమొదటి కారణం కంపారిజన్. స్టార్ట్ కంపేరింగ్ యువర్ ఎస్టర్డే విత్ టుడే అండ్ టుమారో విత్ టుడే. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ గ్రోయింగ్ by using comparison in a better way, but not in a negative way. Remember, my dear friends, remember, మిమ్మల్ని మీరు మీ వర్స్ట్ని అవతల వాళ్ళ బెస్ట్తో కంపేర్ చేస్తున్నారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకుంటున్నారు. బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే మీకు నచ్చుతుందా అండి? కోపం వస్తుంది కదా, బాధపడతారు కదా. మరి మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకుంటే, కంపారిజన్ అన్న పేరుతో మనల్ని మనం ఇన్సల్టే చేసుకుంటున్నాం కదా. ఆలోచించండి ఒకసారి. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గటానికి మెయిన్ కారణాల్లో ఒకటి కంపారిజన్. ఈ కంపారిజన్ ఎక్కువైన కొద్దీ ఈ ఒక ఫీలింగ్ వస్తుందండి, వీఆర్ యూజ్లెస్ అనే ఫీలింగ్ వస్తుంది. వీఆర్ వర్త్లెస్, నా దగ్గర వర్త్ లేదు, నేను యూస్ఫుల్ కాదు అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ వీడియోలో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, రిమెంబర్, వీఆర్ నాట్ యూజ్లెస్. వీఆర్ నాట్ useless. We have used our talents very, very less. Start using your talents. Stop comparing your worst with the best of others. Start increasing your self-respect.